వెల్కమ్ టు తేజ7 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే నల్గొండలో గుండాగిరి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెలపై కాంగ్రెస్ దాడి, కుర్చీలు విసిరేసి మరి వీరంగం, సొమ్ముసిల్లిన భూపాల్ రెడ్డి, పక్కా పథకం ప్రకారమే దాడి, మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్లోని పోలీసులు ప్రేక్షక పాత్ర, ఉల్టా బీఆర్ఎస్ నాయకుల అరెస్టు, కంచెల్లో ఇతర నేతలను నేంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు, ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్, కాంగ్రెస్ దాడిపై ఆగ్రహం, కేసు మీద కేసు పెట్టి రైతులపై పగబట్టి 66 రోజులు జైల్లో ముగిన లక్చర్ల రైతులు, నలుగురు బాధితులకు తాజాగా బెయిల్ మంజూరు, ఈ నెల 8వ తేదీన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, విడుదల వెంటనే మరో కేసులు రైతులు అరెస్టు, 14 మంది నక్సల్స్ మృత్యు, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భీకర ఎన్కౌంటర్, మృత్యులో మావోయిస్టుల పార్టీ అగ్రనేత చలపతి, ఆయనపై ₹1 కోటి రివార్డు, దండకార్యాన్ని జల్లెడ పడుతున్న ఆపరేషన్ కగార్, 21 రోజుల్లో 40 మందికి పైన మృత్యు, నక్సల్ విముక్త భారత్ దిశగా ఇది కీలక విజయమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సర్కార్పై పోరు దద్దరిల్లే ఊరు, గ్రామ సభలు ఉత్తవే, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నేను టిక్కు కొట్టగానే వస్తాయి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచ్చకల్ల రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు వీడియో వైరల్. సర్కార్పై పోరు, గ్రామ సభలో ప్రజలు సంధించిన ప్రశ్నలు, అర్వాలు వదిలేసే కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారిని ఎందుకు ఎంపిక చేసిండ్రు, ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాక ఇప్పుడు గ్రామ సభలు మళ్ళీ ఎందుకు, ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం ప్రత్యేకంగా తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి, అసలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు, ఏ ఎంపిక చేసిరు, గుంట భూమి ఆస్తిపాస్తులు లెక్క, ఈ ప్రభుత్వం పథకాలు మాకెందుకు వర్తించవు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే లబ్ధిదారుల, మాలాంటులకు గతి ఏం కావాలి, గ్యారెంటీలు ఏమైనాయి, పెంచిన పెన్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు, తులం బంగారు ఏమైంది, రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, రుణమాఫీ ఏది, మహాలక్ష్మి పైసలేవి, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, ఉత్తిత్తి సర్వేలు చేసి ఎందుకు మోసం చేస్తున్నారు. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది, ప్రజాపాలన గ్రామ సభలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారు, ఈ క్రమంలో వాళ్ళకు ఎదురుదబ్బే తగులుతుందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటుపక్క చూసుకున్నట్లయితే యాదాద్రి మండలం పోచంపల్లి ప్రాంతంలో కూడా సేమ్ ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అదే విధంగా నాగర్ కర్నూలు ఆత్మకూరు గ్రామంలో కూడా సేమ్ అదే విధంగా కూడా గ్రామ సభ నిర్వహించడంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ఎదురుదబ్బే తగిలినట్టు మనకు కనిపిస్తుంది. ఇటు చూసుకున్నట్లయితే ఈ సంవత్సర పాలనలో ఈ గ్రామ సభ తొందరగా పెట్టడానికి ముఖ్య కారణాలు ఏంటి, ఇటు చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రామ సభ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రానున్నాయి, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా కార్పొరేట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు అభిప్రాయాన్ని సేకరించి ఆ విధంగా అక్కడ ఎలాంటి సర్పంచ్లు నిర్వహిస్తే ప్రజలు వాళ్ళని అంగీకరిస్తారు, ఆ క్రమంగా ఆ కోణంగా ఎమ్మెల్యేలను దించి అక్కడ ప్రజలకు అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజలకు ఏం కావాలని అది ఇచ్చి ఓట్లు తీసుకోవడానికి ఒక కాంగ్రెస్ ఇక్కడ ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొస్తుంది. సో ఇటు చూసుకున్నట్లయితే ఈ సంవత్సర పాలనలో ప్రజలు అద్భుతమైన ప్రశ్నలను ఎమ్మెల్యేలను అడగడం జరిగింది. మాకు మహాలక్ష్మి పథకం ఎక్కడ ఉంది, అదేవిధంగా మాకు రుణమాఫీ జరగలేదు, అదేవిధంగా మాకు భూముల విషయంలో వివరాల కోసం ఇప్పటికే ఎన్నో సర్వేలు జరిగాయి, రీజనల్ రింగ్ రోడ్ కోసం మేము భూములు ఇవ్వము, ఇవన్నీ విషయాలను కూడా ఎమ్మెల్యేలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు కోసం ఇంతవరకు కూడా మాకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డు విషయంలో మా గ్రామంలో చాలా వరకు కూడా ఎంతో మంది బాధపడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రశ్నలకు కూడా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పగా మళ్ళీ తిరిగి పోవాల్సి వచ్చింది.